నమస్తే, నేను డాక్టర్ వివేక్ వర్ధన్ వీరప్రేని, శ్వాస హాస్పిటల్లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాము. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఇవి మనకున్న నార్మల్ ఊపిరితిత్తులు ఇవి సిఓపిడి లంగ్స్. నార్మల్ లంగ్స్ అనేవి పింక్గా, సాఫ్ట్గా, స్మూత్గా ఉంటాయి. సిఓపిడి లంగ్స్ అనేవి బాగా సాగిపోతాయి. ఎందుకు సాగుతాయంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సిగరెట్ స్మోక్లో ఉండే ఎంజైమ్స్, ఇలాస్టేజెస్, అట్లాంటి ఎంజైమ్స్ వల్ల ఈ ఇలాస్టిక్ నేచర్ ఏదైతే ఉందో లోపల, అంటే రబ్బర్ బ్యాండ్ మనం పుల్ చేస్తే వదిలేస్తే మళ్ళీ వెనకకి వెళ్ళిపోతుంది, అలా మన నార్మల్ లంగ్ వ్యవహరిస్తుంది. సిఓపిడి లంగ్ ఏంటి అంటే అదే రబ్బర్ బ్యాండ్ బాగా సాగదీస్తే అది సరిగా పనిచేయదు, బాగా సాగిపోతుంది. అలానే ఈ లంగ్ కూడా బాగా సాగిపోయి మళ్ళీ వెనక్కి రావడం అనేది సరిగా జరగట్లేదు, అతిగా స్వెల్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా ఆ పేషెంట్ ఎలా ఫీల్ అవుతాడు? ఇప్పుడు గాలి పీల్చుకోండి, మళ్ళీ ఈ పెద్ద శ్వాస పైన ఇంకొక శ్వాస పీల్చుకోవడానికి ట్రై చేయండి, చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఇలా ఆయాసపడుతుంటాడు పేషెంట్. టిపికల్గా ఇలా చేతులు కాలు పైన పెట్టుకుని ముందుకు ఇలా కూర్చుంటాడు అని. సో అంతలాగా ఇబ్బంది పెడుతుంది ఈ జబ్బు. స్టేజ్ పెరిగే కొద్దీ 4 స్టేజ్లు ఉంటాయి. ఈ సిఓపిడి అనేది వచ్చినప్పుడు మన లంగ్స్లో ట్యూబ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇలాగా లోపల లంగ్స్ ఏమో స్వెల్ అవుతాయి, ఈ ట్యూబ్స్ ఏమో బ్లాక్ అవుతాయి. మరి గాలి ఎలా వెళ్తుంది పేషెంట్కి? ఇంకా లోపలికి గాలి పీల్చుకోలేడు, లోపల ఉన్న గాలి బయటికి వదలలేడు. ఇంత ఇబ్బందికరంగా ఈ సిఓపిడి అనే జబ్బు నరకం చూపిస్తుంది ఒక మనిషికి. సిఓపిడి అనేది ఎవరికైనా రావచ్చు, అది ఆడవారికి రావచ్చు, మగవారికి రావచ్చు. వయసు 40 సంవత్సరాలు దాటితే చాలు. ముందు ఎప్పుడన్నా సిగరెట్ స్మోక్ చేసినా, ఈ కెమికల్ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, స్మోక్ సంబంధించిన ఇండస్ట్రీస్లో లేదా డస్ట్కి సంబంధించిన ఇండస్ట్రీస్లో వర్క్ చేసిన వాళ్ళకి, అదేవిధంగా గోల్డ్ స్మిత్స్ ఎవరైతే యాసిడ్కి ఎక్స్పోజ్ అయి ఉంటారో వాళ్ళకి, తర్వాత ఇప్పుడు మనకున్న పొల్యూషన్ లెవెల్స్, ఇంత హై పొల్యూషన్ లెవెల్స్కి సిగ్నిఫికెంట్గా బయటే తిరుగుతూ ఉంటారు కొంతమంది మార్కెటింగ్లో, వాళ్ళకి ఒక 20-30 సంవత్సరాలు ఎక్స్పోజ్ అయిన తర్వాత లంగ్స్ బాగా కొంచెం వీక్ అయ్యి, కొంతమందికి ఏమో టీబీ వచ్చిన తర్వాత ఈ సిఓపిడి అనే జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జబ్బు వస్తే అది పెట్టే ఇబ్బందులు ఒకటి కాదు. ఆయాసం, దగ్గు, పిలికుతలు, దాని తర్వాత తెమడ ఫామ్ అవ్వడం, అంటే గల్ల రావడం, చీటికి మాటికి జరుగుతూ ఉంటాయి. ఈ సిఓపిడి వచ్చిన తర్వాత ఆయాసం అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఈ సిఓపిడి పేషెంట్స్కి అప్పుడప్పుడు సడన్గా ఆయాసము, దగ్గు, తెమడ రావడం పెరగవచ్చు. దాన్ని లంగ్ అటాక్ అంటాం. మీకు అందరికీ హార్ట్ అటాక్ అంటే ఏంటో తెలుసు, కానీ ఈ సిఓపిడి లంగ్ డిసీజ్ కదా. ఈ లంగ్స్కి ఎఫెక్ట్ అయినప్పుడు సడన్గా మూసుకున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్ని లంగ్ అటాక్ అంటాం. దీంట్లో పేషెంట్కి గాలి సరిగా ఆడదు, దగ్గు వస్తుంటుంది, తెమడ ఎక్కువ వస్తుంటుంది, 1-2 అడుగులు కూడా వేయలేడు, చాలా ఇబ్బంది పడుతుంటాడు. సో ఈ పర్టికులర్ లంగ్ అటాక్ అనేది కామన్గా చూస్తున్నాం, ఈ మధ్య పెరుగుతున్నాయి. ఎందుకు అంటే వాళ్ళ హ్యాబిట్స్ వల్ల, ఈ స్మోకింగ్ వల్ల, దాని తర్వాత వాళ్ళు చేసే ఈ పొల్యూషన్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, అండ్ చాలామందికి ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా ఈ సిఓపిడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సిగరెట్ స్మోకే కాదు, ఈ అగరబత్తి, పర్ఫ్యూమ్స్, మస్కిటో కాయిల్స్, వీటికి కూడా దీర్ఘకాలికంగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఈ పర్టికులర్ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక అగరబత్తి ఒక రూమ్లో, క్లోజ్డ్ రూమ్లో కాల్చినట్టయితే కనుక అది రిలీజ్ చేసే పొల్యూషను 10 సిగరెట్లు రిలీజ్ చేసేంత పొల్యూషన్ ఉంటుంది. ఒక మస్కిటో కాయిల్ పూర్తిగా కాలిన తర్వాత, అంటే అది రూమ్ డోర్స్ అన్ని క్లోజ్ పెట్టి ఉంచితే కనుక ఆల్మోస్ట్ 50 సిగరెట్స్ నుంచి వచ్చే పొల్యూషన్ ఉంటుంది. చాలామంది చిన్నపిల్లలు ఇంట్లో పడుకుంటారు, బాగానే ఉంటారు, వీళ్ళు సాంబ్రానియో లేకపోతే మస్కిటో కాయిలో పెడతారు. 1-2 రోజులు, 5 రోజులు, 10 రోజులు. కొంతమందికి 2 రోజులకే ఇబ్బంది స్టార్ట్ అవుతుంది, ఇంకొంతమందికి 10 రోజుల తర్వాత చాలా ఇబ్బంది స్టార్ట్ అయిపోతుంది. అంటే లంగ్ అటాక్లో వస్తారు, పెద్దవారు కూడా చాలామంది. సో సిఓపిడి అనేది పెద్దవాళ్ళకు వస్తుంది, ఆడ మగ తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు. తర్వాత ఈ ఆడవాళ్ళలో ఎక్కువ మనం ఊర్లలో ఇంతకుముందు చూసినట్టయితే కనుక ఈ కట్టెల పొయ్యి వాడేవాళ్ళు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వాడుతున్నారు, ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో. మన దగ్గర తక్కువే, గ్యాస్ వల్ల తక్కువ వాడుతున్నారు. కానీ ఈ వాడేవాళ్ళు ఇంకా ఉన్నారు. వాడేవాళ్ళు ఏంటంటే ఆ పొగ సిగరెట్ స్మోక్ అంటే డేంజరస్, అది కూడా లంగ్లో ఉన్న ఎలాస్టిక్ని కరిగిస్తుంది. సో దీనివల్ల సిఓపిడి అనే జబ్బు ఆడవారికి కూడా వస్తుంది. సో దీని నుంచి దూరంగా ఉండాలంటే
మీరు ఆ దుమ్ముకి, పొగకి, వాసనకి, సిగరెట్కి అన్నిటికీ దూరంగా ఉండాలి. పొల్యూషన్లో బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించాలి. చిన్న పిల్లలకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవాలి. చిన్నతనంలో ఇన్ఫెక్షన్స్ వస్తే పెద్దయిన తర్వాత సిఓపిడి వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలకి నిమోనియా వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోండి. ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. ఇకపోతే సిఓపిడి ట్రీట్మెంట్. సిఓపిడికి ట్రీట్మెంట్ ఉంది. ఇన్హేలర్స్ ఉంటాయి. ఆ ఇన్హేలర్స్ సరిగ్గా వాడినట్టయితే కనుక సిఓపిడి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్హేలర్స్ చాలా రకాలు ఉంటాయి. పీల్చే మందులు ఉంటాయి, క్యాప్సూల్స్, నొక్కే ఇన్హేలర్స్ ఉంటాయి, నెబులైజర్స్ ఉంటాయి. సో ఏ స్టేజ్లో ఉన్న పేషెంట్ ఏది వాడాలనేది ఒక పల్మనాలజిస్ట్ని సంప్రదిస్తే మీకు అర్థమవుతుంది. మంచి పల్మనాలజిస్ట్ని సంప్రదించండి. సిఓపిడికి ట్రీట్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యం. సరిగా వాడితే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ట్రీట్మెంట్ అంటే ఏదో మందులు ఒకటి ఇచ్చేయడం కాదు. పర్టికులర్గా మా హాస్పిటల్ అయితే వి గివ్ ఫిజియోథెరపీ ఆల్సో టు ద పేషెంట్స్. అంటే లంగ్ ఎక్సర్సైజ్ నేర్పించాలి ఆ పేషెంట్స్కి. సిఓపిడిలో డయాబెటీస్, మజిల్ లాసు, వేరే రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మజిల్ లాస్ని మనం ప్రివెంట్ చేయడం కోసము ఫిజియోథెరపీ నేర్పిస్తాం. ఫిజియోథెరపీ అనేది లంగ్స్కి, మజిల్స్కి, బాడీలో ఉన్న అన్ని మజిల్స్కి నేర్పిస్తాం. సో అప్పుడు వాళ్ళకి అది రెగ్యులర్గా చేయడం వల్ల ఆయాసాన్ని వాళ్ళు సరిగా కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఎస్పెషల్లీ లంగ్ అటాక్ టైంలో ఇది చాలా హెల్ప్ అవుతుంది. దాంతోపాటుగా వ్యాక్సినేషన్స్, వీళ్ళకి ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్, నిమోనియా వ్యాక్సిన్ అని డిఫరెంట్ వ్యాక్సిన్స్ ఉంటాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. ఇవన్నిటికంటే ఏంటంటే డయట్, ఏం తినాలి ఏం తినకూడదు, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి పేషెంట్స్. సో ఈ విధంగా హోలిస్టిక్ ట్రీట్మెంట్ అంటే ఒట్టి మెడిసిన్సే కాకుండా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా కవర్ చేస్తేనే ఈ సిఓపిడి పేషెంట్కి మంచి ఉపశమనం కలుగుతుంది. ఎస్పెషలీ వీళ్ళు కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్ కూడా గురవుతారు. ఎందుకు అంటే చాలా వరకు వీళ్ళు ఇంతకుముందు యాక్టివ్గా వర్క్ చేసి పనిచేసి తిరిగే వాళ్ళు ఇప్పుడు ఇంటికే రెస్ట్రిక్ట్ అయి ఉంటారు. కొంతమంది ఎంత సివియర్గా ఉంటుందంటే ఒక రూమ్కే రెస్ట్రిక్ట్ అయి ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి కూడా కొంతవరకు సన్నగిలుతుంది. కొంచెం ఇబ్బంది పడతారు, కొంచెం యాంగ్జైటీకి గురవుతారు. సమ్ పీపుల్ టాక్ దెమ్సెల్వ్స్, కొంతమందికి డిప్రెషన్ వస్తుంది. వీటన్నిటిని కూడా మనం కౌన్సిలింగ్ ఇచ్చి, అవసరమైతే మెడిసిన్స్ ఇచ్చి హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా సిఓపిడి అనేది ఎంత మాత్రం లైట్ తీసుకోవాల్సిన జబ్బు కాదు. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మన దేశంలో ఉన్న సిఓపిడి కేసెస్ ప్రపంచంలో ఏ దేశంలో లేవు. ఎందుకంటే మన దగ్గర ఉన్నంత పొల్యూషన్, మన దగ్గర ఉన్నంత సిగరెట్ స్మోకింగ్, మన దగ్గర ఉన్నంత బయోమాస్ ఫ్యూల్ ఎక్స్పోజర్ అంటే కట్టెల పొయ్యి మీద వండడం ఏ కంట్రీలో లేవు. ఇంతకుముందు చైనా ఉండేది, ఇప్పుడు మనం దాన్ని అధిగమించాం. తర్వాత సిఓపిడి వల్ల అయ్యే చావులు మన దేశంలో అయినంతగా ఏ దేశంలో జరగట్లేదు. సో ఈ సిఓపిడి అంటే ఇంత భయంకరమైన జబ్బని ఎంతమందికి తెలుసు? అసలు సిఓపిడి అంటే ఎవరికి తెలుసు? తెలియకనే ఈ ఇబ్బందులన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది ఒకటి ఉంది, దీనికి ఇలా ఈ డాక్టర్స్ ఉంటారు, చూస్తారు, ట్రీట్మెంట్ ఉంది అని తెలిస్తే దాని యొక్క డేంజర్ అనేది తగ్గుతుంది. తర్వాత ఇలాంటి జబ్బు గురించి ఈ కారణాల వల్ల వస్తుంది, ఈ ఉపాయాలు తెలుసుకుంటే తగ్గుతుంది అంటే దాని యొక్క ఇన్సిడెన్స్ కూడా తగ్గుతుంది. అందుకే ఈ ప్రయత్నం. తర్వాత మన దేశంలో జరిగే డెత్స్ అన్నిటిలో నెంబర్ 1 కాజ్ హార్ట్ డిసీజ్ అయితే నెంబర్ 2 సిఓపిడి. అంత కామన్ జబ్బు. సో దీన్ని ఏమాత్రం లైట్ తీసుకోవద్దు. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికున్నా, పెద్దవాళ్ళకి లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికున్నా కానీ ఒక పల్మనాలజిస్ట్ని సంప్రదించమని చెప్పండి, ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పండి. అలా లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఎవ్రీ బ్రెత్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ బ్రెత్ ఈజ్ ప్రెషియస్. టేక్ కేర్. ఆస్తమా యొక్క ట్రిగ్గర్స్ ఏంటి? వేటి వల్ల ఆస్తమా పెరగవచ్చు. ఆస్తమా అనే జబ్బుకి ఎన్నో ట్రిగ్గర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 4000 ఎలర్జెన్స్ ఉన్నాయి. అన్ని ఐటమ్స్ వల్ల ఆస్తమా ట్రిగ్గర్ అవ్వచ్చు. అది మీకు కామన్గా తెలిసింది డస్ట్, కానీ మీకు తెలియనివి ఇంకెన్నో. డస్ట్ అంటే మీరు అనుకుంటారు బిల్డింగ్ డస్ట్, పొల్యూషన్ డస్ట్ అని. అది కాకుండా మనం ఇంట్లో ఉన్న డస్ట్ మైట్స్ వీటికి కారణం అని మీకు తెలుసా? బెడ్షీట్స్, మ్యాట్రెస్ ఉండే ఈ డస్ట్ మైట్స్ వాటి యొక్క ఎక్స్క్రీటా, మోషన్లో ఉండే ఒక ప్రోటీన్ వల్ల ఆస్తమా అనేది ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు దానివల్లే ఆస్తమా స్టార్ట్ అవుతుంది చాలామందికి. అదే కాకుండా కాక్రోచెస్ వల్ల, అదే కాకుండా చాలామంది ఇంట్లో కొంచెం తేమగా ఎక్కువగా ఉండి ఫంగస్ ఫామ్ అవుతుంది. అంటే గోడలకి మచ్చలు వచ్చి దాని మీద నల్లగా లేదా గ్రీన్ కలర్లో వస్తుంది. ఈ ఫంగస్ కూడా ఒక డస్ట్ని రిలీజ్ చేస్తుంది, వాటిని స్పోర్స్ అంటాం. వీటి వల్ల కూడా అలర్జీ, ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా డేంజరస్ జబ్బులు కూడా రావచ్చు. సో మీకు కనపడనివి ఇన్ని ఉన్నాయి. సో వీటి వల్ల కూడా అలర్జీ, ఆస్తమా రావచ్చు. కాబట్టి కొంతవరకు అప్రమత్తంగా ఉండండి. అట్లీస్ట్ ఇంట్లో వాల్స్ సరిగా ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి. ఇంట్లో పెట్స్ ఉన్నట్టయితే కనుక కొంతమందికి పిల్లి వల్ల కూడా అలర్జీ, ఆస్తమా రావచ్చు, కొంతమందికి డాగ్ వల్ల రావచ్చు.